RR6 న్యూస్ కి స్వాగతం. జట్ల కొండూరు పంచాయతీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 2011-2012లో జరిగిన భారీ అవినీతి చేసిన వెంతోటి భాస్కర్ రెడ్డిని విచారించమని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డీజీపీ మంగళగిరి, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ నెల్లూరు, ఆర్డీఓ నెల్లూరు, ఎంఆర్ఓ మనుబోలు వారికి లబ్ధిదారులతో అర్జీ ఇచ్చి వివరించామని కోరడం జరిగింది. 2011-12లో 120 ఎకరాలకు సంబంధించిన భూసేకరణలో మాజీ సర్పంచ్ వెంతోటి భాస్కర్ రెడ్డి అసలైన లబ్ధిదారుల మొత్తాన్ని తగ్గించి బినామీ పేర్లతో వందల కోట్లు అవినీతి చేసి దోచేసి ఆ ఆక్రమణ సంపాదనతో తన స్థాయికి మించి విలాసవంతమైన 3 అంతస్తుల భవనం, పొలాలు కొనుగోలు, ఇంటి శుభకార్యాలు ఘనంగా చేయడం జరిగింది. పేద ఎస్సీ ఎస్టీ లేనటువంటి మాకు సంబంధించిన వారికి ఎంతమంది లబ్ధిదారులకు మొత్తానికి ఎంత దోచేశాడో ఆ మొత్తాన్ని రికవరీ చేసి ఆ సొమ్మును ఎస్సీ ఎస్టీలకు ఇప్పించమని కోరాము. అలాగే అవినీతి చేసే లబ్ధిదారులకు రావాల్సిన నష్టపరిహారాన్ని దోచేసిన వెంతోటి భాస్కర్ రెడ్డి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని మిక్కిలి కోరుచున్నాము. పై కార్యక్రమం జట్ల కొండూరు వైస్ ప్రెసిడెంట్ ఆవుల తులసిరామ్ యాదవ్ మరియు లబ్ధిదారులు బద్దిపూడి సురేష్, ఈపూరు రవి, కట్టుమూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వెంతోటి భాస్కర్ రెడ్డి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టినాడు. అదే డబ్బులతో పొలాలు కొనుక్కున్నాడు, పిల్లకాయ పిల్లలు అన్ని చేసుకున్నాడు. మళ్ళీ ఊళ్ళో క్రియేట్ చేసుకున్నాడు. మేము అందుకే లబ్ధిదారులు ఏమడుతున్నాం అంటే దాని మీద ఎంక్వైరీ పెట్టించండి. అసలు మొత్తం ఎంత ఆవుల తులసిరామ్ యాదవ్ జట్టకొండ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. 2012-11లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి బండేపల్లి గ్రామానికి సంబంధించి మన జట్టకొండ పంచాయతీ గ్రామస్తులు ల్యాండ్ అక్విజిషన్ కింద భూమి ఇవ్వడం జరిగింది. అప్పటి కాంగ్రెస్ అధికార పార్టీ నాయకుడు వెంతోటి భాస్కర్ రెడ్డి ఎస్సీ ఎస్టీలను మభ్యపెట్టి వాళ్ళకి ఎకరా అయితే దాదాపు 20 సెంట్లు 30 సెంట్లు తగ్గించి వాళ్ళ బినా పేర్లు పెట్టి దాదాపు 4-5 కోట్లు డబ్బులు తినేయడం జరిగింది. ఈరోజు పేద ప్రజలని అన్యాయం చేస్తూ మళ్ళీ కొత్తగా మీకు డబ్బులు వస్తాయి రాండి కోటికి వేద్దామని చెప్పడం జరిగింది. ఇంతవరకు రైతులకు సంబంధించి వాళ్ళకి ఎన్ని భూమి ఎన్ని పేర్లు ఆ 100 ఎకరాలకు సంబంధించి ఎంతమంది పేర్లు ఇచ్చారో కూడా వాళ్ళకి ఇప్పుడు కనీసం తెలియదు. మేము అడిగేది ఒకటే, ఈరోజు ఎంఆర్ ఆఫీస్కి నడుతున్నాము. మళ్ళీ మంగళగిరి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ప్రతి ఒక్కరికి మన లబ్ధిదారుల ద్వారానే అర్జీలు పంపడం జరుగుతుంది. మేము అడిగేది ఒకటే, మొత్తం 2011-12లో జరిగిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన భూమిని మొత్తం ఎంక్వైరీ చేయాలి. ఎంతమంది రైతులకు ఇచ్చారు, ఎంత డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఎంత తినేశారు, మొత్తం ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఆ ఎంక్వైరీలో వెంతోటి భాస్కర్ రెడ్డి దాదాపు 4-5 కోట్లు తినేసి ఈరోజు 3 అంతస్తుల భవనము, వాళ్ళ పిల్లకాయ పెళ్లిళ్ళు, పొలాలు కొనుగోలు అమ్మకాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మీరు ఎంక్వైరీ చేయాలి. ఈ పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీలు వాళ్ళ ద్వారా లబ్ధి పొంది వాళ్ళ డబ్బులు తినేసిన 4-5 కోట్లు మళ్ళీ పేద ప్రజలకు ఇప్పించాలని తెలియజేస్తున్నాము. లేని పక్షం వల్ల ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి మేము అతనికి చట్టపరమైన శిక్ష వేయిస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రతి చిన్న విషయంలో కూడా ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెప్తూ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేయడం జరుగుతుంది. ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఇచ్చిన పొలాలకి ఇంతవరకు ఏ రైతు కూడా ఆర్టీఐ పెట్టినా ఇప్పుడు ఆర్టీఐ కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన రైతులు ఎంతమంది ఉన్నారో ఆ లిస్ట్ ఇస్తే మేమే చెక్ చేసుకొని అసలు నిజమైన లబ్ధిదారులు ఎంతమంది, బినామీ లబ్ధిదారులు ఎంతమంది చూసుకొని ఖచ్చితంగా జనానికి న్యాయం చేసేంత వరకు మేము వీళ్ళకి సంబంధించి ఖచ్చితంగా అండగా ఉండి నిలబడి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. రేపు ఈ లబ్ధిదారులు కూడా ఈరోజు దాదాపుగా ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు ఎంఆర్ ఆఫీస్లో కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వాళ్ళకి కానీ వాళ్ళ సమస్యను తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో వెంతోటి భాస్కర్ రెడ్డి తిన్న మొత్తం ఆస్తిపాస్తులు మొత్తం కక్కిస్తాము. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అతను జైలుకు పంపిస్తామని తెలియజేస్తున్నాము. మాది జట్లకొండూరు గ్రామం, అరుంధతివాడ. నా పేరు బద్దిపూడి సురేష్. 2011-12 లోపల మాకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి మాకున్న సీలింగ్లో మాకు 1 ఎకరా ఉంది. ఆ ఎకరాకు గాను మాకు 20 సెంట్లుకి రావాల్సిన అమౌంట్ని తగ్గించి ఇచ్చారు. అది కూడా ఏంటంటే 1 విడతలో లేదు, 2 విడతలుగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని 20 సెంట్లు ఏమైందో కూడా ఇంతవరకు మాకు తెలియదు. దీని గురించి మేము ఈరోజు ఆర్టీ యాక్ట్ కింద ఫైల్స్ చేస్తూ ఉన్నాము. క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి మంగళగిరి ఆఫీస్కి కూడా మేము పేపర్స్ పంపించడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మా ఊరిలో ఉన్న ఒక రాజకీయ నాయకుడు వెంతోటి భాస్కర్ రెడ్డి అనే అతను వచ్చి ఊరిలోకి వచ్చేసి ఈరోజు మీకు కాంపెన్సేషన్ ఇప్పిస్తాము, దాని గురించి ఎక్స్ట్రా అమౌంట్ రావాలి, మీకు అందరం కోర్టుకి వెళ్దాం రండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అసలు ఎవరు దీనిలో నుంచి అమౌంట్లు తీసుకున్నారు ఏందనేది కూడా ఈ ఆర్టీ యాక్ట్ కింద మా దగ్గరకు రాగానే అధికారుల పరంగా నిరూపించడం జరుగుతుంది. కానీ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మళ్ళీ కోర్టుకు రండి డబ్బులు ఇప్పిస్తామని చెప్పడం మటుకు హాస్యాస్పదంగా ఉంది. ఈ గ్రామస్తుల పరంగా మేము కూడా ఏంటంటే గత 120 ఎకరాల్లో కూడా
తలా ఒక ఎకరా కింద 20 సెంట్లు తగ్గించడం జరిగింది. ఈ అమౌంట్ అంతా ఏమైంది? బినామీ పేర్లు పెట్టుకొని తినేసారా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా? అవకతవకలన్నీ అధికారుల దృష్టికి తీసుకుపోయి అధికారులు మాకు న్యాయం చేయాల్సిందిగా మా గ్రామస్తుల తరఫున మేము కోరుకుంటున్నాము.